అందరికీ హాయ్ అండి. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్. ఇతన్ని ఎందుకు అందరితో కంపారిజన్ చేస్తున్నారు? చాలా మంది పొలిటీషియన్స్ తో కంపారిజన్ చేస్తున్నారు. అసలు ఎందుకు కంపారిజన్ చేస్తున్నారండి? సీఎం జోసెఫ్ విజయ్కి తమిళనాడు సీఎం అతనికి ఆంధ్ర పొలిటీషియన్స్ కి లేదంటే తెలంగాణ పొలిటీషియన్స్ కి ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు? ఏముందని సీఎం విజయ్లో? ఏముంది అంటే అతనికి పెద్ద రాజకీయ అనుభవం లేదు. అతను పార్టీ పెట్టి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే సీఎం అయ్యాడు. అది డిఎంకే ఏడిఎంకే అనే పెద్ద పెద్ద పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న పార్టీల మీద పోటీ చేసి అతని సీఎం అవ్వటానికి కావాల్సిన ఫిగర్ రాకపోయినా కానీ ఒక కొద్ది సీట్ల తేడాతోటే, కానీ వాళ్ళిద్దరి మీద భారీ మెజారిటీ ఉంది ఆయనకి. కొన్ని కాంగ్రెస్ 1-2 సీట్లు, మిగతా సిపిఐ ఇట్లా 2-3 ఒక 7-8 సీట్లు అవసరమైంది ఆయన సీఎం అవటానికి. వాళ్ళు మద్దతు ఇచ్చారు, సీఎం అయ్యాడు. సీఎం అయ్యి ఒక కొద్ది నెలలు మాత్రమే అయింది. అయితే అతను తీసుకున్న డిసిషన్స్ అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల మంత్రులు ఫోకస్ అంతా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మీదే ఉంది. ఎందుకు ఉంది అంటే అతను చేసినటువంటి పనులు అలాంటివి అనమాట. ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఏ మాటలైతే జనాలకి చెప్పాడో, యాజ్ ఇట్ ఈస్ గా బిఫోర్ ఎలక్షన్స్ ఏ మాటలైతే చెప్పాడో, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా సేమ్ అదే మాట మీద నిలబడి చెప్పినవన్నీ చేస్తా ఉన్నాడు. అలాగే కరూరులో చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అప్పుడు డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ 10 లక్షలు ఇచ్చి, ఒక్కొక్క 10 లక్షల చొప్పున ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వటం కూడా జరిగింది. చాలా మంది మనం పొలిటీషియన్స్ చూస్తుంటాము, ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంకొక మాట, అట్టా కప్పచెప్పి వెళ్ళిపోతా ఉంటారు. కానీ సీఎం జోసెఫ్ విజయ్ మాత్రం ఆ బాటలో లేడు. చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే చేస్తున్నాడు. ఏంటి? న్యాయం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమిళనాడు వైపు చూస్తూ ఉన్నారు. మన ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నా కూడా, లేదంటే కేరళలో ఉన్నా కూడా ఎక్కువ శాతం సీఎం జోసెఫ్ విజయ్ మీదే అందరికి ఫోకస్ కనపడతా ఉంది. ఎందుకంటే అతను ఓవర్గా ఏం మాట్లాడలేదు, ఓవర్గా ఏం ఆవేశపడిపోలేదు, ఓవర్గా ఏం చేయలేదు. ఏదైతే మాటలు చెప్పాడో ఎలక్షన్ ముందు సేమ్ దాని మీద నిలబడ్డాడు. ఏది 1 year లోపే అన్ని చేస్తా ఉన్నాడు. ఏమేం చేస్తున్నాడు అంటే, నెంబర్ 1 ట్రాఫిక్. జనరల్గా ఏ రాష్ట్ర సీఎం అయినా కానీ ఆ కాన్వాయ్ వెళ్తుంటే జనాల్ని అలా ఆపేస్తారనమాట, ఆ పక్కన ఆపేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తమిళనాడు సీఎం విజయ్ వెళ్తుంటే మాత్రం ఇటు ట్రాఫిక్లో ఉన్నటువంటి ప్రతి వెహికల్ వెళ్తూ ఉంటుంది, ఇటు వెళ్తుంది. 2 మార్గాలుగా ఏర్పరుస్తూ ఉంటారు. 2 మార్గాలుగా ఎక్కడా కూడా జనాలకి, ప్రయాణించే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా అతని కాన్వాయ్ వెళ్తుంది, ఇటు జనాలు వెళ్తారు. ఇక్కడ నిజంగా రియల్లీ సీఎం అనిపించాడు. నెంబర్ 2, రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో, వాళ్ళ పంటలు సరిగ్గా పండలేదో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అలాంటి రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు. దానితో పాటు 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. నెంబర్ 3, ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి, ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్గా ఏ సిలబస్లో అయితే ఉన్నాయో అవే. అలాగే ఫీజులు కూడా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయిస్తుందో అంతే ఫీజులు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు తీసుకోవాలనేది నిర్ణయించాడు. నెంబర్ 4, ఉమెన్స్ సేఫ్టీ. ఆడపిల్ల ఏ టైంలో అయినా బయటికి వెళ్ళినా వాళ్ళకి సేఫ్టీ కలిగించడానికి స్పెషల్ ఫోర్సులు పెట్టాడు. దానికోసం 300 కోట్లు ఎంతో కేటాయించాడు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేడీస్ ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు పోలీసులు పెట్రోలింగ్ జరుగుతూ ఉండిద్ది. ఉమెన్ సేఫ్టీ క్లియర్ అండ్ కట్గా చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాడు. అలాగే ఎక్కడైనా ఇన్ కేస్ రేపులు జరిగితే తక్షణమే దానికి పరిష్కారం, శిక్ష లేట్లు ఉండకూడదని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొని వచ్చాడు. నెంబర్ 5, లంచం. జనరల్గా మనం అనుకుంటాం కానీ ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా లంచం అనేది కంపల్సరీ. పని అవ్వాలంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఇది రియల్ ఫ్యాక్ట్. ఈ లంచం అనేది లేకుండా చేయటానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాడు. అలాగే లంచం ఎవడైనా తీసుకోవటానికి, ఎవడైనా అడిగితే దానికి కంప్లైంట్ రేజ్ చేస్తే దానికి తగిన బహుమతులు కూడా అరేంజ్మెంట్ చేశాడనమాట. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, సార్ పలానా వాడు లంచం తీసుకున్నాడు అంటే, ఎవడైతే కంప్లైంట్ ఇస్తాడో, ఎవడైతే పట్టిస్తాడో వాడికి డబ్బులు కూడా, అంటే నజరానా లాగా ఇవ్వటానికి కూడా సెటిల్మెంట్ చేశాడు. అలాగే ఆకస్మిక తనిఖీలు, హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు. మనకి రేషన్ బియ్యం ఇస్తాడు, దాన్ని తనిఖీలు చేస్తున్నాడు. ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాడు. అలాగే మొన్న ఒక చిన్న పిల్ల కేసులో ఒక చిన్న పాపని ఎవరో ఇలా చేసి, తప్పు చేసి అలా చేస్తే
ఆ కేసు గురించి విలేకరులతో మాట్లాడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లు అన్వాంటెడ్ గా నవ్వితే ఎకిలి నవ్వులు నవ్వినందుకు వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జోసెఫ్ విజయ్ గురించి. ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకుంటున్నాడు. మనకి భరత్ అని నేను ఒకే ఒక్కటి సినిమాలు, ఇలా సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి ఇలాంటి అనుకునేవి కూడా రియల్ లైఫ్ లో సాధ్యం చేస్తున్నటువంటి రియల్ సీఎం. రీల్ కాదు, రియల్ సీఎం. సినిమాల్లోనే కాదు, రియల్ గా కూడా ఒక హీరో లాగా ఆయన చేస్తున్నటువంటి, అలాగే ఆయన ఈ ఏజ్ లో కూడా నడుచుకుంటూ పరిగెత్తుతూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తా ఉన్నాడు. మొన్న ఏదో మారథానో ఏదో పెట్టినట్టున్నారు, కొన్ని కిలోమీటర్లు రన్నింగ్. అలా అందరికి యాక్టివ్గా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాడు. చూశారు కదా, సీఎం జోసెఫ్ విజయ్ గురించి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో మాత్రమే ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇంకా ముందు ముందు ఇంకెన్ని చేస్తాడు. అలాగే మన రాష్ట్ర నాయకులు కూడా మన రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తా ఉన్నారు, చెప్పిన హామీలను నెరవేరుస్తా ఉన్నారు. అలాగే ఫ్యూచర్ లో కూడా మన రాష్ట్రం, మన దేశం ఇలాంటి నాయకులతో మంచిగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇలాగ పరిపాలన చేసిన ఎంతో మంది నాయకులు మనకి ఇంకా గుర్తున్నారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, అలాగే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే కొణిజేటి రోషయ్య గారు కానీ, అంటే నాకు తెలిసిన వాళ్ళు దానికి ముందు చేసినటువంటి సీఎంలు వాళ్ళు కూడా మంచిగా చేస్తుంటారు. అందుకే మన రాష్ట్రం ఇలాంటి మంచి పొజిషన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉంది, జనాలందరికీ తెలిసిన విషయం. దేశం మొత్తం గర్వించదగ్గ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పక్క రాష్ట్రాలు కూడా అన్ని బాగుండాలి. నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, అన్ని రాష్ట్రాలు ఒకటే, అన్ని మనుషులు ఒకటే, అంత దేశం అంతా ఒకటే. అందరు నాయకులు కలిసి జనాలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.